హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామ్ సిరీస్లో క్వశ్చన్ నెంబర్ 15 అపఠిత గద్యాంశ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో మనము భాగ్ 1లో 1 to 12 బిట్స్ అనేవి గ్రామర్కి సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో అవి ఎలా అడుగుతారు, మనం ఎలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, ఎలా రాయాలి అనేది ప్రతి టాపిక్కి సంబంధించి వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. భాగ్ 2కి సంబంధించి కూడా పఠిత గద్యాంశ్, పఠిత పద్యాంశ్, సో అవి ఏ లెసన్లో నుంచి అడుగుతారు, క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు, వాటికి ఆన్సర్స్ మనం ఏ విధంగా రాయాలి అనేది కూడా మనము నీట్గా వీడియోస్ అనేవి చేసి మన ఛానల్లో వేసేస్తున్నాము ఆల్రెడీ. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. సో ఈ రోజైతే అపఠిత గద్యాంశ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అపఠిత గద్యాంశ్, సో పేరులోనే కనిపిస్తుంది అపఠిత్ అంటే ఏంటి, మన టెక్స్ట్ బుక్లో కాకుండా, మన లెసన్స్లో నుంచి కాకుండా వేరే ఏదైనా సరే ఓన్గా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట ఇందులో. అయితే మరి ఓన్గా ఇచ్చినప్పుడు ఆ ప్యాసేజ్ ఎక్కడి నుంచి ఇస్తారు అనేది మనం గెస్ చేయలేము కదా. మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు మేడం ఈ వీడియోలో, ఎక్కడి నుంచి ఇస్తారో తెలియనప్పుడు మీరు ఏమని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో అని మీకు డౌట్ రావచ్చు. సో అందుకే మనం ఏం చేసామంటే, ఇప్పుడు మనకి గవర్నమెంట్ తరపు నుంచి వచ్చినటువంటి బుక్స్, మోడల్ పేపర్స్, డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చిన మోడల్ పేపర్స్లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ ప్యాసేజెస్ అనేవి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటిలో నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలా అని వస్తాయి అని మనం కన్ఫర్మ్గా అనుకోలేము. బట్ మనం ప్రాక్టీస్ చేసి పెట్టుకుంటే ఇందులో నుంచే ఇచ్చేసాడు అనుకోండి, మనకి చాలా ఈజీ అవుతుంది అప్పుడు కదా. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ చూడండి, ఇది మనకి 5 మార్క్స్ అనమాట. 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్. అయితే మనకి పఠిత గద్యాంశ్, పఠిత పద్యాంశ్ ఈ రెండిట్లోనూ ఏంటంటే 1 సెంటెన్స్ ఆన్సర్స్ రాస్తాం అందులో మనము. క్వశ్చన్ నెంబర్ 13 and 14. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 15 and 16కి మాత్రం ఈ విధంగా ఆప్షన్స్ అనమాట. అర్థమవుతుందా, ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. సో సరే చూడండి, ఫస్ట్ ప్యాసేజ్. జవహర్లాల్ నెహ్రూ का जन्म 14 नवंबर 1889 को इलाहाबाद में हुआ. उनके पिता का नाम मोतीलाल नेहरू और माता का नाम स्वरूपा रानी थी. मोतीलाल नेहरू बड़े अमीर और प्रसिद्ध वकील थे. नेहरू जी की प्राथमिक शिक्षा घर पर ही हुई. बाद में वे इंग्लैंड जाकर सन 1912 में वे बैरिस्टर बनकर भारत लौटे और इलाहाबाद हाईकोर्ट में वकालत शुरू की. सन 1916 में नेहरू जी का विवाह कमला से हुआ. इन्होंने इंदिरा प्रियदर्शनी नामक लड़की को जन्म दिया. సో ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గురించి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆయన ఎప్పుడు పుట్టారు, తర్వాత ఆయన బ్యారిస్టర్ ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఆయనకి ఎప్పుడు వివాహం జరిగింది, ఎవరితో జరిగింది, ఆయనకి పుట్టినటువంటి సంతానం, ఆయన కుమార్తె పేరేంటి, ఇలాగా ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు క్వశ్చన్స్ అనమాట. నెహ్రూ కా జన్మ కబ్ హువా, నెహ్రూ గారు ఎప్పుడు జన్మించారు అని అడిగారు. మనకి ఆన్సర్లన్నీ ఇక్కడే ఉంటాయండి, మొత్తం ప్యాసేజ్లోనే ఉంటాయి. సో ఇక్కడ మనం వెతుక్కొని రాయాల్సిన అంటే మనము అదే పఠిత గద్యాంశ్ అనుకోండి. సో యహ గద్యాంశ్ కిస్ పార్ట్ సే దియా గయా హై, యహ కవిత కిస్ పార్ట్ సే దియా గయా హై, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆ స్టాంజా ఏ లెసన్లోనిది, లేకపోతే ఆ ప్యాసేజ్ ఎక్కడి నుంచి తీసుకొని ఇచ్చారు, దీన్ని రాసిన లేఖక్ ఎవరు, కవి ఎవరు అన్నప్పుడు మనం కొంచెం ఆలోచించుకోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడేంటి, అన్నీ ఇందులోనే ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడు జన్మించారు అంటే ఈజీగా కనిపించేస్తుంది మనకి, 14 నవంబర్ 1889 అని. సో 14 నవంబర్ ఆప్షన్ ఏలో ఉంది. మరి క్వశ్చన్ పేపర్లో ఈ విధంగా ప్యాసేజ్, క్వశ్చన్స్, ఆప్షన్స్ ఉంటాయి. మనం ఆన్సర్ షీట్లో కదా రాస్తాము, క్వశ్చన్ పేపర్ టై చేయం కదా. మరి అప్పుడేం చేయాలి అంటే ఆప్షన్ ఏ అని రాసి దాని పక్కన ఉన్నటువంటి ఆన్సర్ వర్డ్ కూడా రాయాలన్నమాట. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ వేసుకుంటామా, క్వశ్చన్ నెంబర్ 15. సో ఇందులో 1 అని పెట్టుకొని ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే ఆ ఆప్షన్ రాసి ఆప్షన్తో పాటు ఆన్సర్ వర్డ్ కూడా రాయండి పక్కన. ఓకేనా, తర్వాత మళ్ళీ మీరు ఈ క్వశ్చన్ అంతా రాయక్కర్లేదు, జస్ట్ నంబర్ వేయండి, ఆప్షన్ ఇక్కడ వేయండి. ఏబిసిడీలు ఉంటే ఏబిసిడీలు, లేదంటే ఆ ఇలా ఉంటే అవి. సో ఏదైతే అక్కడ ఇచ్చాడో అది వేసేస్తే దాని పక్కనున్న ఆన్సర్ వర్డ్ కూడా రాయండి. నెక్స్ట్, నెహ్రూ కే పితా కా నామ్ క్యా థా, నెహ్రూ కే పితా కా నామ్ క్యా థా ఏంటి, మోతీలాల్ నెహ్రూ ప్యాసేజ్లో ఉంది మనకి. సో ఆప్షన్ బి. నెహ్రూ बैरिस्टर कब बने, सन 1912 में. ए. नेहरू का विवाह किससे हुआ, कमला से. बी.
నెహ్రూ की पुत्री का नाम क्या है? ఇందిరా ప్రియదర్శిని. ఏ. సో చూసారా ఎంత సింపుల్గా ఉందో. సో ఈజీగా 5 మార్క్స్ అనేవి మనం తెచ్చేసుకోవాలన్నమాట. ప్యాసేజ్ కొంచెం జాగ్రత్తగా చదివి ఆప్షన్స్ చూసుకొని జాగ్రత్తగా పెట్టినట్లయితే ఇక్కడ ఈజీగా తెచ్చుకోవచ్చు మనం 5 మార్క్స్ అనేవి. ताजमहल संगमरमर के पत्थरों से निर्मित एक विशाल एवं भव्य मकबरा है. यह यमुना नदी के दाहिने किनारे पर स्थित है. इसका निर्माण मुगल बादशाह शाहजहां ने अपनी प्रिय बेगम मुमताज महल की याद में कराया था. इसका निर्माण सन 1631 में प्रारंभ हुआ और शिल्पियों के रात दिन परिश्रम के बाद सन 1632 में पूरा हुआ. सन 1683 में ताजमहल యునెస్కో విశ్వ ధరోహర్ స్థల్ బనా. సో ఇక్కడ తాజ్మహల్ గురించి అడగడం జరిగింది. ताजमहल किस नदी के किनारे पर स्थित है? यमुना नदी के. ताजमहल का निर्माण किसने करवाया? शाहजहां. ताजमहल किसकी याद में बनवाया? मुमताज महल. ताजमहल यूनेस्को विश्व धरोहर स्थल कब बना? सन 1983. संगमरमर पत्थरों से बने इमारत यह है ताजमहल. भारत की स्वतंत्रता के बाद 14 सितंबर 1949 को संविधान सभा ने एकमत से यह निर्णय लिया कि हिंदी खड़ी बोली ही भारत की राजभाषा होगी. इसी महत्वपूर्ण निर्णय के महत्व को प्रतिपादित करने तथा हिंदी को हर क्षेत्र में प्रसारित करने के लिए राष्ट्रभाषा प्रचार समिति वर्धा के अनुरोध पर सन 1953 से संपूर्ण भारत में प्रति वर्ष 14 सितंबर को हिंदी दिवस के रूप में मनाया जाएगा. सो हिंदी दिवस गुరించి ఇచ్చారన్నమాట. संविधान सभा ने हिंदी राजभाषा के रूप में कब निर्णय लिया है? ఎప్పుడు? सो 1949 बी. 14 सितंबर को हिंदी दिवस के रूप कब से मनाया जाता है? ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? 1953. कौन सी भाषा भारत की राजभाषा होगी? खड़ी बोली हिंदी. हिंदी को हर क्षेत्र में प्रसारित करने का अनुरोध किया. सो हिंदी को किस क्षेत्र में प्रसारित करने का अनुरोध किया? वार्धा समिति. इस अनुच्छेद में किस विषय के बारे में बताया गया है? हिंदी. विजयनगर राज्य के राजा श्री कृष्ण देवराय थे. उनकी सभा का नाम भुवन विजयम था. उनकी सभा में अष्टदिग्गज नामक 8 कवि रहते थे. उनमें से तेनालीराम बहुत ज्ञानी और चतुर व्यक्ति थे. अपनी होशियारी से हर समस्या का हल निकाल लेते थे, इसलिए उन्हें विकट कवि भी कहते थे. सो ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల గురించి ఇచ్చారన్నమాట. विजयनगर राज्य के राजा कौन थे? राजा श्री कृष्णदेवराय. उनकी सभा का नाम क्या था? भुवन विजयम. उनकी सभा में कितने कवि रहते थे? 8. तेनालीराम कैसे व्यक्ति थे? चतुर और ज्ञानी. विकट कवि किसे कहते हैं? तेनालीराम को. చూసారా ఎంత సింపుల్ గా ఇచ్చారో. पंजाब हमारे देश का एक महत्वपूर्ण प्रदेश है. स्वतंत्रता संग्राम में इस प्रदेश का अपना महत्वपूर्ण योगदान रहा है. अमृतसर पंजाब का प्रमुख नगर है. इसी नगर में प्रसिद्ध स्वर्ण मंदिर है. जलियांवाला बाग अमृतसर नगर में है. 13 अप्रैल 1919 को इस बाग में जो भयानक घटना घटी उसने देशवासियों के दिलों को दहला दिया. देश विदेशों में इस हृदय विदारक घटना की गूंज बहुत लंबे समय सुनाई देती रही है. సో ఇక్కడ పంజాబ్లో జరిగినటువంటి జలియన్వాలా బాగ్ అమృత్సర్లో జరిగినటువంటి సో ఆ సంఘటన గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. पंजाब का प्रमुख नगर का नाम क्या है? अमृतसर. जलियनवाला बाग कहाँ है? अमृतसर. जलियनवाला बाग घटना कब हुई? ఎప్పుడు జరిగింది? 13 अप्रैल 1919. अमृतसर में यह है क्या है? स्वर्ण मंदिर है. जलियनवाला बाग में जो भयानक घटना घटी उसने किन के दिलों को दहला दिया? देशवासियों के दिल को. సో చూసారా ఈ విధంగా మనకి ఓన్గా ప్యాసేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుందనమాట. సో దాన్ని చదివి మనం చక్కగా ఆప్షన్స్ అనేవి చూసుకొని ఒకసారి జాగ్రత్తగా పెట్టినట్లయితే సో ఇందులో మనకి ఈజీగా మార్క్స్ అనేవి తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అందులో 5 మార్క్స్ చూసారా. సో ఇక్కడ ఏం రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక ఆప్షన్ దాని పక్కనున్న ఆన్సర్ వర్డ్ అంతే. ఒక సెంటెన్స్లో రాయాలి అంత అవసరం లేదనమాట. దీనికి మనకి చక్కగా తెచ్చుకోవచ్చు ఇందులో ఈజీగా మనకి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమన్నా
డౌట్స్ ఉన్నాయి అంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి చూడండి, ప్రీవియస్ వీడియోస్ వినండి, మీకు అర్థమవుతున్నాయి, హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మీ సపోర్ట్ని మాకు అందించండి. మీ సపోర్ట్ని మాకు ఎలా అందిస్తారు మరి? మంచి మంచి కామెంట్స్ రూపంలో. అలాగే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే వచ్చేస్తాయి అన్నమాట. అంటే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.